ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 23వ తేదీ ఆదివారం నుంచి మార్చి 29వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. రసీదులు పత్రాలు జాగ్రత్త. పనులు చురుగ్గా సాగుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పెద్దల సలహా పాటించండి. ఉద్యోగస్తులకు ధన లాభం. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం, వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ప్రయాణంలో చికాకులు తప్పవు. వారం మధ్యలో ఆధ్యాత్మిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బ్యాంక్ వ్యవహారాలలో హామీలు, మధ్యవర్తిత్వం వహించడం వలన మాట పడవలసి వస్తుంది. వారం చివరిలో కొన్ని పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ప్రముఖుల నుంచి అనుకూల సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో మరింత గుర్తింపు పొందుతారు. మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. పరిచయాలు బలపడతాయి. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. సాధ్యం కాని విషయాలకు హామీలు ఇవ్వవద్దు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుంది. పట్టుదలతో శ్రమిస్తారు. పరిస్థితుల అనుకూలత ఉంటుంది. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. గురు, శుక్రవారాల్లో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అడ్వాన్స్లు మంజూరవుతాయి. ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. వారం మధ్యలో ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. అనుబంధాలలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. విద్య, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు మెలకువ అవసరం. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. వారం చివరిలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీలోని సేవాభావం వెలుగులోకి వస్తుంది. కొన్ని పనులు చకచకా సాగుతాయి. ఒక సమాచారం విద్యార్థులకు ఊరటనిస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగుతాయి. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన మంచిది. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పత్రాలు, నగదు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. ధైర్యంగా వ్యవహరిస్తారు. మీపై అభియోగాలు తొలగిపోతాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. శనివారం నాడు చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. భాగస్వామిక చర్యలు ఫలిస్తాయి. వృత్తుల వారికి పురోభివృద్ధి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. దైవ దర్శనాలు ఉల్లాసాన్ని ఇస్తాయి. వారం మధ్యలో ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ముఖ్యులతో ఆంతరంగిక విషయాలను చర్చిస్తారు. విద్యాభివృద్ధికై చేసే ప్రయత్నాలు ఫలించగలవు.
రావాల్సిన ధనం చేతికి అందుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. వృత్తుల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. వారం చివర్లో రుణాలు తీరి ఊరట చెందుతారు. రావాల్సిన డబ్బు అందుతుంది. ప్రధాన సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. నిరుద్యోగులు, విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మీపై వచ్చిన ఆరోపణలు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. ఉద్యోగాల్లో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామిక వర్గాలకు సత్కారాలు అందుతాయి. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు కలుగుతాయి. మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాల కోసం శివారాధన చేయడం మంచిది. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మొదట్లో సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియచేయండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆర్థికంగా కుదుటపడతారు. రుణ సమస్యలు తొలగుతాయి. వివాహ యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. పనులు చురుగ్గా సాగుతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆత్మీయుల ఆరోగ్యం కుదుటపడుతుంది. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు లాభదాయకం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. కళా, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. వారం మధ్యలో స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలు బంధువర్గాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. రాజకీయ, న్యాయ, బోధన, కళ, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థల్లో పనులు పూర్తవుతాయి. వారం చివర్లో ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు ధ్యానం చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో ఆదాయం బాగుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. సంతానం దూకుడును అదుపు చేయండి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి, ఉపాధి పలకాల్లో నిలదొక్కుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, ప్రశంసలు, సత్కారాలు దక్కుతాయి. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో సంతృప్తి కానవస్తుంది. వారం మధ్యలో ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే కానీ చేపట్టిన పనులు పూర్తి కావు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. వారం చివర్లో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కొత్త రుణ యత్నాలు సాగిస్తారు. పనులు కొంత నిదానంగా సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రముఖుల సలహాలు పాటిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ఇంట బయట ఒత్తిళ్లు. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరిగే వీలుంది. రాజకీయ వర్గాలకు పదవులు అసంతృప్తి కలిగిస్తాయి. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలం. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారులు ఊపందుకుంటాయి. శుభకార్య యత్నం ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు విపరీతం. పొదుపు మూలక ధనం అందుకుంటారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. ఆది సోమవారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వృత్తుల వారికి సామాన్యం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ప్రయాణం తలపెడతారు. దైవ దర్శనం సంతృప్తినిస్తుంది. వారం మధ్యలో కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లు చికాకులను ఎదుర్కొంటారు.
ఫర్నిచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. పై అధికారులు ప్రముఖులతో వాగ్వివాదాలకు దిగకండి. సందర్భం లేకుండా నవ్వడం వలన కలహాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారం చివర్లో అనుకున్న వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత బలపడతారు. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు దక్కుతాయి. గృహం, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాల్లో కొత్త హోదాలు లభించవచ్చు. రాజకీయ వర్గాలకు ప్రయత్నాలు సఫలం. కన్యా రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేష్ స్తోత్రాలు పఠించండి. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో సంప్రదింపులు అనుకూలం. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. మంగళ, బుధవారాల్లో ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. గృహ మార్పు వలన కలిసి వచ్చే ఆస్కారం ఉంది. ఆరోగ్యం సంతృప్తికరం. అవివాహిత యువకులకు నిరుత్సాహం. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆలోచనలు చికాకు పరుస్తాయి. పట్టుదలతో శ్రమిస్తే కానీ పనులు పూర్తి కావు. అయిన వారు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ధనయోగం. అధికారులకు కొత్త చికాకులు తలెత్తుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరం. విద్యార్థులకు పరిచయాలు ఉల్లాసాన్ని ఇస్తాయి. దైవ దర్శనంలో అవస్థలు తప్పవు. వారం మధ్యలో చేతి వృత్తుల వారికి ఒత్తిడి, పనిభారం తగ్గుతుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఒకంత నిరుత్సాహానికి గురవుతారు. స్త్రీలకు షాపింగ్లో నాణ్యతను గమనించాలి. బ్యాంకు లావాదేవీలు, రుణయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మిత్రులతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. వారం చివరిలో పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి ఉత్సాహంగా ఉంటుంది. తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం అంగారక స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో అవకాశాలు చేజారిన ఒకందుకు మంచిదే. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. సంతానం వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. భేషజాలకు పోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు చక్కబడతాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. పనులు వేగవంతమవుతాయి. సంప్రదింపులకు అనుకూలం. తొందరపాటుతనం తగదు. గురు, శుక్రవారాల్లో మీ మాట తీరు అదుపులో ఉంచుకోవాలి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు సంతృప్తినియ్యవు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. టెండర్లు, ఏజెన్సీలు అనుకూలించవు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. మానవత్వంతో సాగడం మీకు ఎంతో మంచిది. ప్రయాణాలు, వ్యూహాల అమలులో జాగ్రత్త అవసరం. కుటుంబంలో ప్రశాంతత చోటు చేసుకుంటుంది. వారం చివరిలో, ప్రారంభంలో సమస్యలు ఎదురైనా ఓర్పుతో అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు మరింత చురుగ్గా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వృశ్చిక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం అన్నపూర్ణాష్టకం పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో వేడుకల్లో పాల్గొంటారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. విలువైన కానుకలు చదివించుకుంటారు. ఆర్థిక స్థితి ఆశాజనకం. ఖర్చులు భారం అనిపించవు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. మీ జోక్యం అనివార్యం. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. శనివారం నాడు నగదు, పత్రాలు జాగ్రత్త. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. అధికారులకు ధన ప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వైద్య, న్యాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు. వారం మధ్యలో ఉద్యోగ వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులు ఉన్నారన్న విషయం గమనించండి. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వ చేయలేకపోతారు. విద్యార్థులకు వాహనం నడిపేటప్పుడు మెలకువ అవసరం. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కొంటారు. వారం చివరిలో ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. విలువైన భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు, కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. ధనుస్సు రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేటు సంస్థల్లో మదుపు క్షేమం కాదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. ఆందోళన తొలగి కుదుట పడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విదేశీ విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. ఆది సోమవారాల్లో అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. జూదాల జోలికి పోవద్దు. దైవ దర్శనం సంతృప్తినిస్తుంది. కళలు, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వారం మధ్యలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఆరోగ్యం మెలకువ వహించండి. వైద్యులకు శస్త్రచికిత్స చేసేటప్పుడు ఏకాగ్రత, మెలకువ చాలా అవసరం. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. వారం చివరిలో కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. గృహ నిర్మాణం, కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో అన్ని రంగాల వారికి ఆశాజనకమే. పదవులు అందుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కష్టానికి గుర్తింపు లభిస్తుంది. అనేక పనులతో సతమతమవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మంగళ, బుధవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆత్మీయులను వేడుకలకు ఆహ్వానిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. సంతానం విజయం సంతోషాన్ని ఇస్తుంది. వృత్తి, ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. ఉద్యోగస్తులకు పదవీ యోగం, ధనప్రాప్తి. హోల్సేల్ వ్యాపారులకు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. వారం మధ్యలో ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి నిరుత్సాహం కానవస్తుంది. ఉపాధి పథకాలపై నిరుద్యోగులు దృష్టి సారిస్తారు. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఆహ్వానం అందుతుంది. పత్రికా, మీడియా రంగాల వారికి చికాకులు అధికం. తలపెట్టిన పనిలో ఆటంకాలు ఎదురైనా ధైర్యం, పట్టుదలతో శ్రమించి విజయం సాధిస్తారు. వారం చివరిలో ఎంతో కాలంగా వేధిస్తున్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. కోర్టు వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవి ఖడ్గమాలను పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మధ్యలో శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. పట్టుదలతో ముందుకు సాగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యవహారాలలో హడావిడిగా ఉంటారు. ఒత్తిడి, ఆందోళన అధికం. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఆది గురువారాల్లో పెద్దల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ధనయోగం. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం ఉంటాయి.
దైవ దర్శనాలలో ఒకంత అవస్థలు తప్పవు. వారం మధ్యలో వస్త్ర, బంగారం, వెండి రంగాలలో వారికి కలిసి రాగలదు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. రావాల్సిన ధనం చేతికి అందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. మీ యత్నాలకు మంచి సలహా సహకారం మిత్రుల వలన లభిస్తుంది. ప్రైవేటు సంస్థల వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయవలసి ఉంటుంది. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం మీ అంచనాల మేరకు ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు, వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివ పంచాక్షరిని పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.